హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా ది బెస్ట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ చాలా మంచి రెసిపీ చేయబోతున్నానండి. ఇది మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోగలిగేటటువంటి రెసిపీ ఇది. అండ్ ఇది చాలా పాతకాలం నాటి పచ్చడి రెసిపీ అనమాట. సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అండ్ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మనం ఒక కప్పుతో పల్లీలు తీసుకోవాలండి. సో ఈ క్వాంటిటీ అనేది మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి తీసుకోండి. సో నేనైతే ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను అండ్ అలాగే 4 టమాటోస్ తీసుకున్నాను. ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు. సో ఇలా తీసుకొని ఇవి రెడీ చేసి పెట్టుకోండి. ఈ క్వాంటిటీ అనేది మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాణలీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పల్లీలను వేసుకొని దీంట్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఈ పల్లీలు మంచి కలర్ వచ్చి పల్లీలు క్రంచీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. దానివల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. సో చూస్తున్నారు కదా, పల్లీలను ఇలా చక్కగా వేయించుకోవాలి. అండ్ అలాగే చూసారు కదా కలర్ అనేది మనకి చేంజ్ అయింది. సో నేను పల్లీలను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాణలీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ అలాగే పచ్చిమిర్చి, సో ఇవి రెండు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో అనేది ఆయిల్లో ఇలా ఫ్రై అవటం వల్ల మనకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని మీరు వేయిస్తే కనుక ఇవి అడుగంటేస్తాయి. సో మీడియంలో పెట్టుకుని టమాటో చక్కగా మగ్గేంత వరకు కూడా మీరు ఈ టమాటోని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ పచ్చడి చేయటం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, టమాటో అయితే నాకు మగ్గడం స్టార్ట్ అయింది. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం టమాటో మనకి మగ్గిపోయింది అని అనుకున్నప్పుడు ఈ పచ్చడికి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి టమాటో అంతా మగ్గిపోయింది అని అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం దగ్గరికి వచ్చి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ అలాగే టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా పల్లీలు అండ్ అలాగే టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సో ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనకి పులుపుకు సరిపడగా చింతపండు వేసుకోవాలండి. మనం ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువే వేసుకోవచ్చు. అండ్ అలాగే ఉప్పు, సో ఈ సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడగా వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో ఆపి స్పూన్తో కలుపుకుంటూ మనం ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో ఎక్కువ వాటర్ వేసి దీన్ని పల్చగా చేయొద్దు. సో ఇలా గరిటతో కలుపుకుంటూ తిప్పితే గనక మనకి ఈ రకంగా చట్నీ అనేది రెడీ అవుతుంది. అండ్ రెడీ అయిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే ఆవాలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకున్నాను. సో చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు చాలా క్విక్గా ఈ రెసిపీ అనేది మనకి అయిపోతుంది. అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు కుదిరితే కనుక ఈ పచ్చడిని మీరు రోట్లో వేసుకుని రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.